ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి భక్తులు కానివారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ దివ్య రూపం చూసి తనువంతా తన్మయత్వంతో నిండిపోతుంది. మరి అలాంటి యుగపురుషుడు ఈ నేలపైకి వచ్చి నివసించడానికి గల కారణమేమిటి? ఆ పద్మావతీదేవితో ఆ స్వామివారి వివాహం ఎలా జరిగింది? ఒకసారి మునులంతా కలియుగంలో జరిగే అరాచకాలను చూసి ముక్తి కోసం యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు. మరోవైపు లోక కళ్యాణం రీత్యా కలహభోజన ప్రియుడిగా పేరొందిన నారద మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పరిస్థితులను వివరించగా బ్రహ్మదేవుడు త్వరలోనే శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరిస్తాడని తెలియజేశాడు. అయితే మునులంతా జరుపుతున్న ఆ యాగానికి నారద మహర్షిని కూడా వారు ఆహ్వానించారు. అయితే నారదముని యజ్ఞం పూర్తయ్యాక యజ్ఞఫలాన్ని ఎవరికి అర్పిస్తారని మునులను ప్రశ్నిస్తాడు. యజ్ఞఫలాన్ని కేవలం ఒక మహత్తరమైన దేవతా స్వరూపానికే అర్పించాలని, మరి త్రిమూర్తులలో ఎవరికి అర్పించాలో, వాళ్ళలో ఎవరు సాత్వికుడో తెలుసుకోమని మునులకు సూచిస్తాడు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం భృగు మహర్షిని ఆశ్రయిస్తారు మునులంతా. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షింపదలచి మొదటగా బ్రహ్మలోకాన్ని చేరుతాడు. బ్రహ్మదేవుడు తన పనులలో నిమగ్నమై భృగు మహర్షి రాకను గుర్తించడు. భృగు మహర్షి అసహనానికి గురై కైలాసాన్ని చేరుకుంటాడు. అక్కడ శివుడు భృగు మహర్షిని గమనించి ఆలింగనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే ఆదియోగి యోగి యొక్క నియమాలనే మరిచాడనే అసంతృప్తితో వైకుంఠాన్ని చేరుకుంటాడు భృగు మహర్షి. అయితే అక్కడ ద్వారపాలకులు భృగు మహర్షిని లోనికి పోనీకుండా అడ్డుకోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న భృగు మహర్షి కోపంగా లోనికి వెళ్ళి సేద తీరుతున్న విష్ణువు గుండెలపై తన్నాడు. ఆ మహావిష్ణువు లేచి భృగు మహర్షిని క్షమాపణ అడిగి, నా ఛాతీ గట్టిగా ఉంటుంది, మీ పాదాలకు ఏమన్నా నొప్పిగా ఉందా మహర్షి అని అడుగుతాడు. దానితో తన అహంకారం పటాపంచలై సమస్త లోకాలను పాలించే విష్ణువునా నేను అవమానించిందని పశ్చాత్తాపపడతాడు భృగు మహర్షి. కానీ తన నివాస స్థలమైన విష్ణువు హృదయాన్ని కాలితో తన్నడం వలన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వచ్చి తిరుమల అడవుల్లో శ్రీనివాసుని నామంతో నివసించసాగారు. ఆ సమయంలో భూమిపై ఆకాశరాజు అనే రాజుకి ఒకరోజు ఒక పద్మంలో ఒక బాలిక దొరుకుతుంది. ఆ బాలికను దేవతల వరంగా భావించి పద్మావతి అని పేరు పెడతాడు. ఆమెనే లక్ష్మీదేవి. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో తిరుగుతుండగా పద్మావతీదేవిని చూశాడు. తన దేవేరిని గుర్తించి ఆమెతో ప్రేమలో పడతాడు శ్రీనివాసుడు. అయితే సిరుల తల్లి ఇంట సంపదలకు లోటేముంటుంది? ఆ తల్లికి తగినట్లుగానే వివాహాన్ని చేసుకుని మళ్ళీ అంతే వైభోగంగా తన చెంతకు తీసుకురావాలనుకుని అనుకుంటాడు శ్రీనివాసుడు. దానికోసం కుబేరుని దగ్గర అప్పు చేస్తాడు. అయితే కుబేరుడు తన అప్పు ఎలా తీరుస్తావని శ్రీనివాసుని అడగ్గా శ్రీనివాసుడు కలియుగం పూర్తయ్యే వరకు తన భక్తులు ఇచ్చే కానుకలతో కుబేరుని అప్పు తీరుస్తానని చెబుతాడు. అలా కలియుగాంతం వరకు ఈ భూమిపైనే కొలువై మనల్ని కరుణిస్తున్నాడు ఆ వెంకటేశ్వరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ధర్మం యొక్క మూలాలను తెలుసుకొని మన ధర్మాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.